హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కొండేటి సుశీల. అందరూ బాగున్నారు కదండి. నా వీడియోలన్నీ చూసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీ అందరికీ నా ధన్యవాదాలు. నేను ఏలూరు జిల్లాలోని కామవరపుకోటకి అతి దగ్గరలో ఉన్న జీలకర్రగూడెంలోని గుంటుపల్లి గుహలు చూడడానికి వెళ్ళాను మొన్న సెలవు వచ్చిన రోజు. ఇక్కడ అది బౌద్ధ రామక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. బౌద్ధ రామాలు ఉన్నాయి అక్కడ. చారిత్రాత్మక ప్రదేశం కాబట్టి సందర్శించడానికి వెళ్ళాను. సమయాన్ని పాడు చేసుకోవడం ఇష్టం లేక సరదాగా చూసి ప్రకృతి అందాలు మనసుకి ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి. ఇదంతా దేవుని సృష్టి. ఆయన సృష్టి యావత్తు మన కోసమే చేసి ఫలించి అభివృద్ధి పొందమని చెప్పారు. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంది. టికెట్ తీసుకున్నాక ఒక గంటలో చూసి వచ్చేయాలని చెప్తున్నారు వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇవి చిన్న గదుల్లాగా కట్టారు, రాతి కట్టడాలు. బౌద్ధ రామాలుగా వీటికి ప్రసిద్ధి చెందిన క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఇక్కడ వీటిని నిర్మించారు. ఇక్కడ బౌద్ధులు కొన్ని గదుల కింద గుహల కింద ఏర్పాటు చేసుకొని ఉండేవారని చరిత్ర చెప్తుంది. ఏలూరు నుంచి అయితే 45 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. ఏలూరు జిల్లాలో అతి దగ్గరలో ఉంది మనకి చూడడానికి. ఆ గదులు చూసారా, లోపలికి చక్కగా ఆనుకొని ఇలా పొడుగ్గా ఏర్పాటు చేశారు. కొండను తొలిచి కట్టారన్నమాట ఇవి. చూడొచ్చు మనం ఈ విధంగా దగ్గరగా. దీన్ని పిక్నిక్ స్పాట్గా కూడా చాలామంది ఇక్కడికి ఫ్యామిలీస్తో వచ్చారు. ఇవి చూస్తుంటే దేవుని స్తుతించాలని అనిపిస్తుంది. దేవుని సృష్టి ఎంతో గొప్పది. ఇంత ఎత్తైన ప్రదేశంలో ఇవి చుట్టూ కొండలు, పచ్చని చెట్లు కన్నులకి చాలా ఆనందం కలిగిస్తున్నాయి. ఈ గదుల్ని మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. కింద గుంటలు, ఇవి మనకి పూర్వకాలంలో ఇంట్లోనే పాత ఇళ్ళల్లో పూరిళ్ళలో మసాలాలు అవి దంచుకోవడానికి చిన్న గుంటలు అలా ఉండేవి. ఇవి అలా వీటిని చూస్తే అవి గుర్తొస్తుంది. దేవుని కృపను బట్టి నేను ఇలా ఈ ప్రాంతాన్ని చూడడానికి నాకు అవకాశం దొరికింది. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ. ఈ విధంగా ఈ గుహలు చూడడానికి ఈ విధంగా ఉన్నాయి. అలా మెట్లెక్కి పైకి వెళ్తే పైన మైదానం అలా ఉంటుంది. అక్కడ గుంటుపల్లి గుహలు, బౌద్ధ రామాలు, స్తూపాలు గుండ్రంగా ఒక రౌండ్గా అక్కడక్కడ ఇసుక గుట్టల టైపులో నిర్మించి ఉన్నాయి. మొత్తం రాతి కట్టడాలే చూడండి. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చూసి సంతోషపడతారని పెట్టాను.
ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను నా వీడియోస్ని చూసి ఎంకరేజ్ చేసి కామెంట్స్ పెట్టి నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సహకారం నాకు చాలా అవసరం. ఇలా నా కొన్ని అది మధుర స్మృతులు, జ్ఞాపకాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ.